హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి వివరిస్తాను. ఈ జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది యాంగ్జైటీ డిజార్డర్స్లో చాలా ముఖ్యమైనది. చాలామంది పేషెంట్లు మనం తరచుగా ఈ సమస్య చూస్తూ ఉంటాం. సో పేరులో ఉన్నట్టుగా జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే ప్రతి దానికి కంగారు పడుతుంటారు. ప్రతి దానికంటే ఎలాంటిది అంటే ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు రోజువారీ పనులకు వీళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఉదాహరణకి ఏంటంటే పగలు లేచిన వెంటనే ఆఫీస్కి టైంకి వెళ్ళగలుగుతామా లేదా, బాస్ అప్పచెప్పిన పని చేయగలుగుతామా లేదా, అప్పచెప్పకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుద్దేమో అన్న ఆందోళన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆందోళన మనకు అందరికీ ఉన్నా కానీ వీళ్ళలో కొంచెం ఎక్కువ తీవ్రంగా ఉండబట్టి వాళ్ళు రోజువారీ చేయాల్సిన పనులు కూడా చేయలేనంత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్య లక్షణాలు ఏంటంటే నిద్ర సరిగా పట్టకపోవటం, స్థిమితంగా ఒక దగ్గర ఉండలేకపోవటం, కంగారుగా ఉండటం, త్వరగా అలసిపోవటం, ఏ పని మీద మనసు పెట్టలేకపోవటం, కండరాల నొప్పులు కానీ, తలనొప్పి కానీ, కడుపులో నొప్పి కానీ, లేకపోతే కడుపులో ఇబ్బంది, అలాంటి లక్షణాలు మనం చూడటం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా గమనించినట్లయితే వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే డాక్టర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందిని గుర్తించి వాళ్ళకి అవసరమైన చికిత్స ఇవ్వడం జరుగుతుంది. చికిత్సలో భాగంగా ఈ జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్కి ముఖ్యంగా మందులు, కౌన్సిలింగ్ ఉపయోగపడ్డాయి. మందులో ముఖ్యంగా యాంటీడిప్రెసెంట్, యాంగ్జోలైటిక్ కొన్నాళ్ళు డాక్టర్ చెప్పినట్టుగా వాడినట్లయితే ఈ ఆందోళనని, ఆ టెన్షన్ని తగ్గించుకొని ఈ రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. కౌన్సిలింగ్లో ముఖ్యంగా యోగా కానీ, మెడిటేషన్ కానీ, మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టుగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈ ఆందోళన నుంచి బయటపడవచ్చు. రోజువారీ పనులు జాగ్రత్తగా చేసుకోవడం జరుగుతుంది.